హలో నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు రైట్గా నేనైతే మస్తున్నా వెల్కమ్ టు పూరా లోకల్ గట్లనే మన దోస్తీ వార్తలు ఇక ఇలా మనం చెప్పుకోవాల్సిన వార్తలు గట్లనే ముచ్చట్లు అయితే చాలానే ఉన్నాయి ఒకటి నిమ్మలంగా చెప్పుకుందాం అరే ఒక ముచ్చట చెప్పుడు అది మర్చిన ఈ పోరాడు ఎటు పోయిండు మా బాబుగాడు అరే నీ అవ్వ ఇంతో రోజుకో గోసాయి పాడవుతుంది కదా నాకు అరే ఇటు ఇంటికాడ చక్కగా ఉన్నాడు ఇటు ఆఫీస్కు చక్కగా రాడు ఇటు ఆఫీసులో చూస్తేనేమో మా పెద్ద సార్ అయితే ఏడవైండు మీ వాడు ఏం పోయింది ఏం కథ అరే నెలకోసారి వస్తాడు జీతం పడే టైంకు కనబడతాడు మళ్ళీ పోతాడు అన్నట్టుగా వాళ్ళు ఎట్లా పడితే అట్లా తిడతారు ఈయన పని చూస్తేనేమో ఇట్లుంటాయి పోనీ ఇదంతా పక్కన పెడితే ఇంకేమైనా తెలివి లేదా అంటే వాడు చేసే పని చెప్పే మాట చక్కగా ఉంటుంది మంచిగా ఉంటుంది అందరికి అర్థమవుతుంది ఇక గాలెక్కనే వాడిని వదిలేసిన మరి పోరగాడు ఇయ్యాలి ఏం చేస్తాడు ఏడవైండో ఏం కథ ఓ పర అరుచుకుందాం ఒరే బాబు ఏడున్నావురా అగో ఇటు చూస్తే మామూలు లెక్కనే ఉన్నాడు కదా అరే నీ అవ్వ ఏమైంది రోడ్ పోడా ఏమైంది రాక అట్లా మోసొచ్చేదాకా ఉరుకుతావు పిచ్చి కుక్క ఇట్లా ఎమ్మడి పడ్డదారా నీ అవ్వ దాన్ని ఏమన్నావురా నువ్వు ఆగు ఒరి నీ అవ్వ ఏమైనా ఉరుకుడు ఏడకిట్లు వచ్చినాయి ఏడిపోయి నీడు మాట వినపడుతుంది ఏడకెందుకు వస్తలే మనం చేసాం ఏడి అమ్మో వచ్చినాయి ఏడబ్బా మన పని మనం చేస్తాం అమ్మ రే 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 ఒక్క నిమిషం ఆగే ఏందా ఊరుకుడు ఏంది నీ కథ ఏంది అంత ఆగమాగమైతేనే ఏమరా పోడా అబ్బా ఏదన్నా మంచి పని చాలు చేద్దామంటే చాలు చెడగట్టు నీకు రెడీగా ఉంటావు గారు నువ్వు మా పోరాడు అబ్బో బాబా సారు అంతగానో మంచి పని ఏం చేస్తానో సారు నువ్వు సురు చేయనీకి నేను చెడగొట్టడానికి అరేవా బో పొలగాడు సంసారం లెక్కనే మాట్లాడతాడు అరే రేపు మన ఊర్లో ఒలింపిక్స్ కదా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను బాగా ఉరకాలి కదా అందరికంటే ముందు నేనే ఉండాలా అగో పోరానికి రోజు మాటలు చాలా ఎక్కువనే అవుతున్నాయి ఇగో ఏదైనా మాట మాట్లాడినప్పుడు దాన్ని సపరేట్గా సమాధానం వేరే కానీ ఇట్లా ఎక్కువ తక్కువ మాట్లాడద్దురే బాబు పోడా ఏమైనా మజాకులు ఆడుతాను అవునా నువ్వు లేదు కబడ్డీ ఆడతాం కబడ్డీ 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 అరే నీతో నాకు ఎందుకులే కానీ నేను ఎక్కువ రోజులు బతకాల అందుకే ఇవన్నీ అదే ఏంది నాకు అర్థం కాలేదా ఎక్కువ రోజులు బతుకుతావా ఇదేంద్రో మళ్ళీ కొత్తగా నాకు అర్థం కాలేదు ముచ్చటేంది నాకు చక్కగా చెప్పు అరే నీకు చెప్పిన అర్థం కాలే కానీ నన్ను జర తీర్చి ఈ బాటిల్ ఎక్కడ పెట్టినా ఓ కిందనే ఉందా మా పొట్ట డొంటు వల్ల కానీ పొట్ల అబ్బా అమ్మ ఉరికి మోసొస్తుంది దూపు అవుతుంది అరే రే ఏంద్రా బాబు అదేంది చేతిలో క్యాను నీళ్ళ క్యాను పెట్టుకున్నావు ఇంక ఇంత ట్యాంక్ పట్టుకొచ్చుకోపోతీరా ఏందా నీళ్ళు తాగుడేంది రా వారిని అవ్వ ఆ బర్రె అదేదో ఉంటుంది చూడు ఆ బర్రె కుడితి తాగినాడు తాగుతాను ఆ నీళ్ళను ఈ తాగుండట్లే ఏం మంచివరాను అబ్బా వీడు సోపుతాయినందుకు నేను నీళ్ళు కూడా నిమ్మలంగా తాగెత్తలేదుగా ఎండి అమ్మ వద్దులే ఈ బాటిల్ మళ్ళీ కావాలి నాకు అసలు షాంపూన్ ఉంది నాకు తింటా మళ్ళీ ఎక్సైజ్ చేద్దాం 99 2010 సరేరా బాబు ఇగో నేను ఏమన్నా నీ తెరువుకు రాను కానీ ఒక్క ముచ్చట చెప్పు ఈ ఆలపాల లేకుండా గా నీళ్ళు తాగుడేంది ఆ ఉరుకుడేంద్రా పోడా అరే నీకు చెప్పిన అర్థం కాదులే కానీ సరే నన్ను నిడిచేయరా నువ్వు ఒకటి మాట్లాడితే కెమెరా ముందుకు వస్తా ఉంటావు అరే నీ అవ్వ ఏం పోరాడా ఏమైందిరా ఇవాళ నీకు అంత పిస చేస్తాను ఏదైనా ఉంటే అర్థమయ్యేటట్టు చేయవురాను ఏం పోరాడరా వీడు బాబుగా అనుష్క అచ్చే వీళ్ళు ఎందుకు వస్తాను అసలే కళ్ళు మూసుకున్నా కుక్కలు గిట్టు ఖరాబ్ కాల మళ్ళీ ఏమో చేస్తాడు వీడు ధ్యానం చేసుకుని ఓరి నీ అక్క వీడేమన్నా చేతబడికి ఇట్లా చేస్తాడు ఓరి వారు బాబు ఏంద్రా కూర్చున్నాడు ఏంది ఆ పని ఏంది అవ్వ చేతబడికి ఇట్లా చేస్తాను అవరా 3 బాటల దగ్గర అగో విడియాలు ఏదో చేసేటట్టు ఉన్నాడు కానీ ఓరి అవ్వ బిడ్డ అబ్బా అరే నువ్వే ఆడపోగైనవా చూసారా వారి ఇవాళ ప్రశాంతం టైం ముహూర్తం అన్నీ చూసుకుని పైగా అయ్యగారిని కూడా అడిగిన మంచిగా ఉన్నదా అని వీటిలో వెళ్ళి పాడైంది నాకు అరే ఒక్కసారి నిమ్మలం కూర్చొని వారు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడానికే పుట్టినవరా వారి నీ సోపత అయినందుకు నా ఇజ్జత్ నేనే తీసుకుంటాను అరే రే సరేరా బాబు ఇగో ఇదంతా వద్దు కానీ నేనేమన్నా నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తానో నాకు ఒక్క మాటలో చెప్పు జరా మెట్ట కాదులే కానీ ఈ బంగారం కడితే నాకు లొల్లేదు ఫోన్ చూద్దాం అమ్ముడికి ఈ గ్యాప్లో కూడా ఫోన్ చేస్తాను హలో చెప్పురా మళ్ళీగా ఊరి అమ్మ ఫోన్ నాకు వినపడతలేదు
ఆయన ఇంతే మాట్లాడదాం, మళ్ళీ ఏం లేని పాడు రోగాల పాడైతే నాకు. హలో హలో, అరే నువ్వు ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడరా. దూరం 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 పెట్టు, దూరం పెట్టు, నువ్వు దూరం పెట్టు. హలో, అరే సరే ఆ బర్రెలు తోలుకోనరా. అర్థం కావట్లేరు వారి. అగో నీళ్ళు అయిపోయింది, ఊరు కూడా అయిపోయింది. అగో ఇంకేమో చేస్తున్నాడు ఇటు. ఓరే వారే వారి ఇక ఫోన్ గిట్లా దూరంగా పెట్టి వాడిని అలో అలా అంటే ఆడేమో సపోర్ట్ చేస్తారా? నాకు అర్థం కాదు. అగో వీడు ఇదే ఇవాళ ఏదో చేస్తాడు, చెప్పనికి ప్రయత్నం చేస్తాను కానీ చెప్తలేడు. అసలు ముచ్చట ఏదో ఉన్నది, ఆయనతో కూడా కనుక్కోవాలి. చూద్దాం వీడు ఇంకేం చేస్తాడు. అవు మా ఊరితో వెళ్ళేందుకు అయినా మనం మెడిటేషన్ చేసినాం. అమ్మ ఈ ఫోన్ అయినా పక్కన ప్రశాంతంగా మాట్లాడదాం. చెప్పురా బంగారం, ఏం కావాలి నీకు? ఏదైనా ఉంటే నువ్వు కూడా ప్రశాంతంగా నెమ్మదంగా మాట్లాడు, అంతేగాని అరసమాకు వర్రకు. అసలు ఊరికి అంటే కోప్పడతావు, నీకు మనిషివేనా అసలు? ప్రశాంతంగా మాట్లాడాలి, ధ్యానం చేస్తాను నేను. అరే బాబు ఇవాళ ఇవన్నీ కాదురా భయ్, ఏమో నువ్వు చెప్తావా చెప్పా, లేకపోతే ప్రోగ్రామ్ ఆన్ చేసుకొని పోతా. ఇవాళ నాకు ప్రోగ్రామ్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏంద్రా పోడా. అరే బంగారం, ఎందుకంత కోపం అవుతున్నావు? ప్రశాంతంగా ఉండు, ప్రశాంతం. ప్రతిసారి కోపపడతావు. నువ్వు కూడా నా లెక్క ధ్యానం చేసుకో, నెమ్మలో అవుతావు మనిషి. ఇవన్నీ అరే ముచ్చట చెప్తావా చెప్పా? ఇక నాతో అయితేలే చెప్తాను. ఇక నేను అడిగాను, నువ్వు నన్ను రిపించుకోక చెప్తాను. ముచ్చట చెప్పేందా? అరే బంగారం, ఎందుకు కోపం అవుతున్నావు చెప్పు, నీకు అన్నీ చెప్తా. జర నిమ్మలంగా ఉండు. ముందు రన్నింగ్ చేసిన కదా, రన్నింగ్ ఎందుకు అంటావా? ఆ రన్నింగ్ చేయటం వల్ల గుండెకు మంచి ఉంటుంది. 3-4 కిలోమీటర్ రన్నింగ్ చేసినావు అనుకో, పెయ్య మొత్తం మంచిగా ఉంటుంది. నాలాంటి వాడు అనుకో ఇక అసలు అయితే ఇక చెప్పనక్కర్లేదు, అవ్వ కుల్లా ఉంటుంది అన్నట్టు. ఇక నీళ్ళు ఎందుకు తాగుతున్నా అంటవా? రోజుకి నీళ్ళు మనిషి బరువు తగ్గట్టు కొన్ని అన్ని తాగాలరా వారి. నేనైతే అస్సలు తాగకపోతుండే. అది తాగటం వల్ల ఏమైందంటే స్కిన్ గ్లో అవుతుంది, కడుపు అంతా ఖాళీ అవుతుంది. స్కిన్ గ్లో అయిందనుకో అమ్మాయిలు మొత్తం చుట్టూ వారి ఇంకా మళ్ళీ ఇంకో ముచ్చటైందంటవా? వాటర్ తాగటం వల్ల బాడీలో ఉన్న పార్ట్ మొత్తం క్లీన్ అవుతాయి. ఇక ధ్యానం అంటవా? చూసినావు నువ్వు ఇందాటికెళ్ళి నుంచి నన్ను అరుతా ఉన్నావు. నువ్వు కూడా కొంచెం ధ్యానం చేయరా. ధ్యానం చేస్తే మనిషి నిమ్మలంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. అర్థమైందా? ఈ 3 చేయటం వల్ల చాలా మంచులు జరుగుతాయి. ఇక ఫోన్ విషయానికి వస్తే ఫోన్కి ఎంత దూరం ఉంటే అంత దూరం వారి. పోరగాళ్ళు ఇవాళ రేపు మొత్తం ఫోన్లు చూసుకుంటా, నైట్ మొత్తం నొక్కుంటా, ఆ బులుగు లైట్ ఉంది చూసినా, కళ్ళు అంతా ఖరాబ్ చేసిద్దిరా వారి. జర దాని గురించి కూడా నిమ్మలంగా ఉండాలి. ఈ ముచ్చట్లన్నీ నీకెందుకు చెప్తున్నా అంటవా? ఎందుకంటే నువ్వు కూడా నా లెక్క మంచిగా ఉండాలని, అట్లే జనాలు కూడా మంచిగా ఉండాలి కదా. ఫోన్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఫోను చాలా ప్రమాదం. అది దాంట్లో వచ్చేది సిగ్నల్ అయ్యే రేడియేషన్ రా వారి. ఆ రేడియేషన్ల వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయంట. ఇవన్నీ నేను చెప్తున్న ముచ్చట్లు కాదు, పెద్ద సంస్థలు, ఆరోగ్య సంస్థలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు. ఇవన్నీ అయితే నేను నీకు చెప్పిన, నువ్వైతే వాళ్ళందరూ చెప్పు. అరే బంగారం, అసలు ముచ్చటకు వద్దాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటవా? నేను చెప్పట్లేదురా వారి. పెద్ద ఆరోగ్య సంస్థలు ఉన్నారు చూసినా, వాళ్ళందరూ సర్వే చేసినాక ఇవన్నీ వెళ్ళినాయి అంట. గందర్లోకి వెళ్ళి నుంచి నీకు 2 మాటలు చెప్పిన. గిందులో మంచి చెడు ఏందో నువ్వు జనాలకు చెప్పురా వారి. ఎందుకంటే పొద్దుగా న్యూస్ అన్నీ ఎమ్మడ పడతా ఉంటావు. ఇవన్నీ నువ్వే చెప్పు, సరేనా? నేను పోతాను మరా, అందరూ చెప్పు. మళ్ళీ నేను రన్నింగ్ చేయాలా, సాయంత్రం వరకు ఉరుకుడు నాది. అగో సుశీల్గా దోస్తులు, ఇగో మా బాబుగాడు జర్రింత వచ్చి ఆగమాగం పర్సన్ చేసిన వాడు ఏదో ఒక ముచ్చట అయితే చెప్తాడు. గా ముచ్చట్లో కూడా ఇంత మతలబు ఉంటుంది, గది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఆడ ఏం చెప్పిండు? ఉరకాలన్నాడు, ఇన్ని మంచి నీళ్ళు తాగాలన్నాడు. అట్లనే గా ఫోన్ ఏదైతే ఇవ్వాలి రేపు టెక్నాలజీ అని మనం మంచిది అనుకుంటామో, ఆ టెక్నాలజీ కనిపెట్టడం మంచిగా కనిపెడతారు, కానీ దాన్ని వాడే పద్ధతిలోనే మొత్తం పర్సన్ అవుతుంది. అవి గా నైట్ పండుకునేటప్పుడు గా సెల్ ఫోన్ కళ్ళ దగ్గర పెట్టుకుంటే ఆ బ్లూ లైట్ ఇట్లా కళ్ళలో పెట్టగానే ఇవాళ రేపు చిన్న పోరగాళ్ళకు పాపం వాళ్ళకు 10-15 ఉంటే ఏమో ఖరాబ్ అయిపోతాయి, చదువుకు చాలా తక్లీఫ్ అయిపోతుంది. జర చూసుకోవాలి. గట్లనే ఇవాళ రేపు ఎక్కువ రోజులు బతకాలంటే వ్యాయామము గట్లనే జరిగిందా అదేంద్రా బాబు గది ధ్యానం యోగిసంటే మంచిగా చేసుకుంటే మాత్రం ఇవాళ ఉన్న రేపు ఈ కల్తీ కాలంలో కొన్ని ఎక్కువ రోజులు బతుకుతాం. అరే మా బాబుగాడు అయితే మంచి పని చెప్పిండు, అట్లనే 10 మందికి అక్కడికి వచ్చే ముచ్చట చెప్పిండు. ఇక ఇది కూడా మీరు చెవులు వేసుకొని జర దాన్ని పాటిస్తే ఇంకా మంచిగా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాం. ఎట్లున్నది ఇలా మన దోస్తీ వార్తల కంటెంట్ మంచిగా ఉన్నది. గిసోన్ కంటెంట్ తోటి మళ్ళీ వస్తాం మీ ముందర. గప్పటిదాకా చూస్తూనే ఉండాలి మన పురాలోకల్ దోస్తీ వార్తలు. రైట్ పోయేస్తాం.
చూద్దాం.